సీనయ్య రంగయ్య సాయంత్రం వేళ వలలు పట్టుకుని హుషారుగా వెళ్తున్నారు. వాళ్లతో పాటు చేపలు పట్టడానికి కొత్తగా చేరిన వీరన్న కూడా ఉన్నాడు. ఈ రాత్రికి ఎట్టాగైనా మంచి లోడు పట్టాలిరా రంగా. అవునరా, నేను అదే కోరుకుంటున్నా. ఈసారి పండగ గట్టిగా చేసుకోవాలరా. వీరన్న వాళ్ల మాటలు వింటూ వెనకాలే నడుస్తూ వెళ్తున్నాడు. సరిగ్గా వీళ్లు పడవల దగ్గరికి వెళ్లేసరికి ఒక పడవ మీద కూర్చుని ఉన్నాడు దొరబాబు. దొరబాబుని చూసి రంగయ్య సీనయ్య భయపడ్డారు. అంత దూరంలోనే ఆగిపోయారు. రంగా, ఈయన ఇక్కడ కూర్చున్నాడేంటి? మన కోసం కాపుగాసాడా? ఎవరన్నా ఆయన? ఎందుకు ఆయన్ని చూసి మీరాగిపోయారు? ఈ పడవలన్నీ ఆయనవేరా. ఆయన దగ్గర నుండి అద్దెకు తీసుకునే మేము చేపలు పట్టడానికి వెళ్తాము. నెలకింత అని ఆయనకు అప్పచెప్పాలి. ఉగాది వస్తుందంటే చాలు ఏడాదికి అద్దె పెంచేస్తాడు. డబ్బు పిచ్చోడు. మాలాంటోళ్ళని పిండేసి బతుకుతుంటాడు. మరి మీ పడవలు మీకు లేవా అన్నా? ఉండేటివి. ఆటిని కూడా ఆయన గారే నాశనం చేయించినాడు. ఇప్పుడు ఆయన పడవలే మాకు అద్దెకిస్తున్నాడు. ఇది చాలా ఘోరం. గట్టిగా అరవమాక, ఆడసలే మంచోడు కాదు. ముగ్గురూ కలిసి ఆయన దగ్గరికి వెళ్లారు. దండాలయ్యా, బాగున్నారయ్యా? ఏం బాగోవడం? ఈ పడవలిలా రంగులు పోయున్నాయంట్రా. చూడ్డానికి చిరాగ్గా లేదా? రంగులతో మాకు పని లేదు గదయ్యా. పడవ చక్కగా పని చేస్తుందా లేదా అన్నదే చూసుకుంటాం. మీకు పర్లేదు, కాని నాకు నచ్చలేదు. పడవల్ని నేను బాగు చేయిస్తాను. మన వాళ్ళందరికీ చెప్పండి అంటూ దొరబాబు లేచి వెళ్లిపోబోయాడు. సీనయ్య రంగయ్య అనుమానంగా చూస్తూ ఉన్నారు. వాళ్లనుకున్నట్టుగానే వెళ్లిపోయేవాడు వెనక్కి తిరిగొచ్చాడు. చెప్పడం మర్చిపోయాను. ఇక నుండి నెలకి 6,000 కట్టండి. అసలే పడవలకి చాలా ఖర్చవుతుంది. వీళ్ల మొహల్లో నెత్తురు చుక్కలేదు. ఏంటి, పడవలకి నెలకి 6,000? నువ్వెవరు? కొత్తగా సేరాన్లేండి. అలాగా, నీకు పడవ కావాలంటే నా దగ్గరికి రావాలి, గుర్తుపెట్టుకో అని చెప్పి దొరబాబు వెళ్లిపోయాడు. సీనయ్య రంగయ్య మౌనంగా ఉండిపోయారు. అన్నా, ఏం మాట్లాడరేంటి? మొన్నటిదాకా 3,000 కట్టేటోళ్ళం. ఇప్పుడు దాన్ని 2 చేసేసినాడు. నెలంతా కట్టపడితే మాకు మిగిలేది 10,000. అందులో 6,000 వాడికే గడితే ఇంక మేమెట్టా బతికేది? సర్లే, అది తర్వాత ఆలోచిద్దాం గాని పొద్దుపోతుంది. పద, ఏటకి పోదాం. ముగ్గురూ చేపలు పట్టడానికి వెళ్లారు. రాత్రంతా మెలకువగా ఉండి మరీ చేపల గుంపు కోసం కాపు కాశారు. తెల్లవారేసరికి వల పట్టలేనన్ని చేపలు పడ్డాయి. అన్ని చేపలు పడినా వాళ్ల ముఖాల్లో ఆనందం లేదు. సీనయ్య రంగయ్య వలను ఒడ్డుకు లాగడానికి సాయం చేయడానికి గోపాలం రాజు వెళ్లారు. 5 కలిసి ఒడ్డుకి వలని లాగారు. చాలా మంచి చేపలు పట్టారా రంగా. ఏం సీనయ్య, మీ మోకాలేంటి అట్టా వాడిపోయినాయి? అవును, మీ మోకాలు చూస్తే దేనికో బాధపడుతున్నట్టు కనిపిస్తుంది. ఏమైనాది? నేను చెప్తానండి. నిన్న సముద్రంలోకి వెళ్లే ముందు దొరబాబు అనే ఆయన ఇక్కడికొచ్చి ఇక నుండి నెలకు 6,000 అద్దె కట్టాలని చెప్పెళ్ళాడు. ఏంటి, 6,000? ఆడు మనిషా జంతువా? నెలకు 6,000 కట్టాలంటే మనమేం తినాలి, ఎట్టా బతకాలి? సీనయ్య, రంగయ్య, మీరు చేపల పని చూసేసి రండి. నేనందరినీ పోగేసుకుని దొరబాబింటికి వెళ్తాను. అట్టాగే. గోపాలం మత్స్యకారులందరినీ పోగేసుకుని దొరబాబు ఇంటికి బయలుదేరాడు. సీనయ్య రంగయ్య చేపలమ్మేసి వీళ్లతో పాటు కలిశారు. వీరన్న కొత్తవాడు గనుక అందరి వెనుక నడుస్తున్నాడు. ఏంట్రా, అందరూ కట్టగట్టుకుని వచ్చారు? పండగ మామూళ్ల కోసమా? అయ్యా, నెలకు 6,000 కట్టటం అంటే అన్యాయం. మొన్నటిదాకా 3,000 ఉన్నది. ఇప్పుడు 6,000 చేస్తే ఎట్టా మీరు?
ఓరబాబు గారు, మీకు తెలియంది కాదు. మాకు నెలకి మిగిలేదే 10-11 వేలు. అందులో 6 వేలు మీకిస్తే మేము మా పిల్లలు ఎట్టా బతకాలా? మీరు చెప్పింది కూడా నిజమే. ఉన్నట్టుండి రెండింతలు డబ్బు కట్టమంటే మీరు మాత్రమే ఏం చేస్తారు? మా మీద దయ చూపి మునుపటి అదికే ఖాయం చేసుకోండయ్యా. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. నా దగ్గర అంతకంటే గొప్ప ఆలోచన ఉంది. ఏంటంటే, మీరు ఒక చేపని ఎంత కమ్ముతారు? కిలో 50 రూపాయలు దొరా. ఇక నుండి 150కి అమ్మండి. ఇప్పుడు మీరు నాకు కూడా అప్పుడు మీకు నాకు కూడా సరిపడా లాభం వస్తుంది. వెనకాల ఉన్న వీరయ్య ముందుకొచ్చాడు. ఏంటి? చేపలు పట్టేది మేము, ఎంత కమ్మాలో నువ్వు చెప్పకూడదు. ఓహో, కొత్త లెక్కల మాస్టర్ వచ్చాడండి. పోయి ఆ వెనకాల నిలబడు నువ్వు. అసలు పడవలు నువ్వద్దకియడమేంటి? ఇళ్ల పడవలు నాశనం చేసి నువ్వు సొమ్ము చేసుకోవడమేంటి? ఇంత అన్యాయపు సొమ్ము తింటే నీకు అరుగుద్దా అసలు? రేయ్, చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఇక నువ్వు వేరే పని చూసుకోపో. నువ్వు చేపలు పట్టడానికి వీల్లేదు. అది చెప్పడానికి నువ్వెవర్రా పొలుసు మొహమోడా? ఏంటి, నాది పొలుసు మొహమా? అవునరా, చేపకంపు మొహము నువ్వును. చూసుకుంటా, ఏరే పని చూసుకుంటా. ఏం పనో తెలిసినా? పడవలు తయారు చేసే పని. రేయ్, నన్ను కాదని నాకెదురొచ్చావో చేపలకి ఆహారం అయిపోగలవు. ముందే హెచ్చరిస్తున్నాను, జాగ్రత్త. చూద్దాం ఎవరు ఏమవుతారో. నేను పడవలు చేస్తాను. పడవ 6 ఏళ్లకే అమ్ముతాను అని శపథం చేసి వెళ్లిపోయాడు వీరన్న. దొరబాబు కోపంతో రగిలిపోయాడు. వీళ్ల మధ్యలో ఉన్న మత్స్యకారులంతా బిత్తరపోయి చూస్తున్నారు. అందరూ తిరిగి మౌనంగా అక్కడి నుండి వచ్చేసి ఒక చోట కూర్చున్నారు. ఆ ఈరన్నకున్న తెగింపులో కొంచెమైనా మనకి లేదేంట్రా? సవాలు చేస్తే సరిపోదురా సీనా, దాన్ని నిలబెట్టుకునే దమ్ము కూడా ఉండాలా. ఈరన్న అనుకున్నది చేసేలోపు పాపం ఆ దొరబాబు ఎన్ని ఇబ్బందులు పెడతాడో ఏంటో. అట్టంటప్పుడు మనం కూడా అండగా ఉంటే మంచిదే కదా. అవును, ఆ దొరబాబు అన్యాయాన్ని ఎట్టాగు మనం ఎదురించలేము. ఎదురించినోడికైనా అండగా నిలబడదాం. అందరూ వీరన్న వైపు ఉండాలని నిర్ణయించుకున్నారు. వీరన్న చెప్పినట్టు పడవలు నిర్మించడానికి అవసరమైన సామగ్రిని పోగు చేసుకుంటూ ఉన్నాడు. తీరానికి దగ్గర్లోనే పడవలు తయారు చేయటం మొదలెట్టాడు. పగలు రాత్రి కష్టపడుతూ నాణ్యమైన పడవలు తయారు చేశాడు. ఓ రోజు రాత్రి దొరబాబు వీరన్న దగ్గరికి వచ్చాడు. మొత్తానికి అనుకున్నట్టు పడవలు చేస్తున్నావన్నమాట. అవును, మీ ఆరాసకాలు కూడా ఆపుతాను. అది కాదు గాని, నాకు నీకు కూడా నష్టం లేని ఒక ఉపాయం చెప్తాను, వింటావా? ఏంటది? నువ్వు పడవలు చెయ్యి, చేసి నాకు అమ్ము. నువ్వు చెప్పిన 6,000 ధరకి ఇంకో 10 ఎక్కువేసి నేనే కొంటాను. నీ డబ్బులు నీకొస్తాయి. ఏమంటావ్? నాకు నట్టం లేనప్పుడు ఎవ్వరికి అమ్మినా ఒకటే. సరే, మీరే కొనుక్కోండి. నువ్వింత సులువుగా ఒప్పుకుంటావని అనుకోలేదు. తెలివైన వాడివే. నేను వెళ్ళొస్తాను మరి. డబ్బులతో వస్తాను. ఆగండి, నేను చేసిన పడవలు బాగున్నాయో లేదో చూసుకోకుండానే వెళ్ళిపోతున్నారు. కొన్నాక మీకు నట్టం రాకూడదుగా? ఏముందిలే, అమ్మేశాక ఆ తిప్పలన్నీ మత్స్యకారులే పడతారు. మనకి సంబంధం లేదు. అవుననుకోండి, కానీ మీరు ముందు చూస్తే నాకదో తృప్తి. అట్టరండి, అలా సముద్రంలోకి వెళ్ళొద్దాం. దొరబాబు వద్దు వద్దు అని అంటూనే ఉన్నాడు. వీరన్న ఒక పడవను నీటిలోకి లాగి దొరబాబును కూర్చోబెట్టాడు. దొరబాబు అప్పటికే బెదిరిపోయాడు. వీరా, సముద్రం మీద గాలి వేస్తున్నట్టుంది. ఇప్పుడు వెళ్ళడం అవసరమా? ఏటి, సింహం లాంటి మీరు అల్పమైన గాలికి భయపడుతున్నారేటి? భయం కాదు, జాగ్రత్త. ఏం కాదులేండి, పెద్ద గాలేం కాదులే. వీరన్న సముద్రం మధ్యలోకి పడవ పోనిచ్చాడు. అక్కడ గాలి చాలా ఎక్కువగా ఉంది. పడవ అలల తాకిడికి పైకి కిందికి పడుతూ లేస్తూ ఉంది. దొరబాబు భయంతో బెదిరిపోయాడు.
నీళ్లు మీద పడుతూ ఉంటే చలికి వణికిపోయాడు. వీరన్నా, ఇక ఒడ్డుకి పద, నాకు భయంగా ఉంది. ఏ లేదు లేదు, ఎటాగు వచ్చంగా, సేపలు పడదాం, పొద్దున్నే వెళ్దాంలే. దొరబాబు బిగుసుకుపోయి కూర్చున్నాడు. వీరన్న కావాలని ఆ రాత్రంతా పడవను సముద్రం మీదే ఉంచాడు. తెల్లవారుతుండగా పడవను మెల్లగా ఒడ్డుకి చేర్చాడు. అప్పటికే దొరబాబు గజగజ వణికిపోతూ ఉలుకు పలుకు లేకుండా ఉన్నాడు. ఒడ్డున మత్స్యకారులంతా నిలబడి చూస్తున్నారు. చూసారా, ఈ మత్స్యకారులంతా ప్రాణాలు లెక్క చెయ్యకుండా అల్లకల్లోలమైన సముద్రంలోకెళ్ళి 4 రూకలు సంపాదించుకోవడానికి సేపలు పడుతుంటే ఒడ్డున కాలు మీద కాలేసుకొని కూర్చునే తమరు పడవకి, కష్టానికి, సేపకి లెక్కలు కడతారా? మనిషి అన్నవాడెవ్వడు మీలాంటి బ్రతుకు బతకడు దొరబాబు గారు. ఏక నుండి మీ పడవలు మాకొద్దయ్యా, మా మీద మీకు ఎట్టాంటి అధికారము లేదు. కాదని మొండిగా మా మీదికొస్తే ఈసారి కాళ్ళు చేతులు కట్టేసి పడవలో వేసి సముద్రంలోకి వదిలేస్తాం. అసలే అక్కడ సొరసేపలు ఎక్కువ. నన్ను వదిలేయండి, ఇక మీ జోలికి రాను, మీ పడవల జోలికి రాను. నేనే వేరే పని చూసుకుంటాను. దొరబాబు మెల్లిగా లేచి వణుకుతూ నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. వీరన్న ధైర్యానికి అందరూ మెచ్చుకున్నారు. ఆ రోజు నుండి దొరబాబు వాళ్ల జోలికి రాలేదు. వీరన్న పడవల తయారీనే వ్యాపారంగా చేసుకుని న్యాయంగా అమ్మేవాడు. మత్స్యకారులంతా ఎంతో సంతోషపడ్డారు. దొరబాబుకి పెట్టిన భయానికి అతను కనీసం చేపల కూర కూడా తినటం మానేశాడు.